జూలై 10న తెలంగాణ మంత్రివర్గ సమావేశం. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్. కొత్త సంస్కరణల దిశగా ప్రభుత్వం. కదిరిలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం. పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ ఇంటింటికి వెళ్లి సమస్యలపై ఆరా. కడప జిల్లా బైనపల్లిలో ఉద్రిక్తత. చెరువుల్ని ఆక్రమించే నిర్మాణాలు. వైసీపీ నేత గెస్ట్ హౌస్ కూల్చిన అధికారులు. వినుకొండలో భారీ అగ్ని ప్రమాదం. స్క్రాప్ గోడౌన్లో మంటలు. 3 ఫైర్ ఇంజిన్లతో అదుపు చేస్తున్న సిబ్బంది. ఇవాళ గుంటూరులో చంద్రబాబు పర్యటన. హ్యాకథాన్ని ప్రారంభించనున్న సీఎం. ఆర్వీఆర్ కాలేజీ ప్రాంగణంలో కార్యక్రమం. విజయవాడలో ఇవాళ 2వ రోజు పర్యాటక కాంక్లేవ్. హాజరు కానున్న సీఎం చంద్రబాబు. 10,039 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ. యువత గంజాయిని విడిచిపెట్టాలి. నషాముక్త భారత్ అధ్యయన్. అరకులో పిలుపునిచ్చిన రామ్దేవ్ బాబా. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఈరోజు బీజేవైఎం మాక్ పార్లమెంట్ కార్యక్రమం. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదికగా ప్రోగ్రాం. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు అన్న అంశంపై చర్చ. ట్యాపింగ్ కేసులో ఇవాళ విశ్వేశ్వర్రెడ్డి వంతు. మంత్రి పొంగులేటి సిబ్బందికి సిట్ నోటీసులు. కేసుని సీబీఐకి అప్పగించాలన్న కిషన్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో మరో అడుగు. నేడు బ్లాస్ట్ ఫర్నేస్ 3 పునః ప్రారంభం. హాజరవుతున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. చిత్తూరు జిల్లాలో ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ. 10 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లిన ముఠా. దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. జూరాల ప్రాజెక్టుకి భారీ వరద. 12 గేట్లెత్తి దిగువకు నీరు విడుదల. జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి. శ్రీశైలం జలాశయానికి వరద. ఇన్ఫ్లో 1,1459 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 864 అడుగులు. పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం. భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు. హిమాచల్లో వర్షాలు తగ్గుముఖం. మండిలో సాధారణ స్థితికి వరద ప్రవాహం. ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. దేశవ్యాప్తంగా సిబిఐ ఆపరేషన్ చక్ర. సైబర్ మోసాలపై 42 ప్రాంతాల్లో సోదాలు. 9 మంది అరెస్ట్. విశ్వకర్మ సమాజ ప్రతినిధులతో రాహుల్ భేటీ. కులగణనతో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్న నేత. బీసీల తరఫున పోరాడతామని భరోసా. అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి. బ్లాక్ బాక్స్ డేటా డౌన్లోడ్ చేసిన అధికారులు. ఏఏఐబి ల్యాబ్లో డేటా విశ్లేషణ. అమర్నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదుల కుట్ర. ఉధంపూర్ ఫారెస్ట్లో నక్కిన ఉగ్రవాదులు. ఒక ఉగ్రవాది హతం. మరో 3 కోసం గాలింపు. ఆపరేషన్ సింధుపై త్వరలో కేంద్ర నిర్ణయం. స్వదేశానికి వచ్చిన 3,426 మంది భారతీయులు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తగ్గిన దాడులు.